ఇంతకుముందు నువ్వు ఇక్కడనే టైలరింగే చేస్తుండేనా? ఎన్ని ఎన్ని యూనిఫామ్లు కుట్టేదానివి రోజుకి? రోజుకి అంటే 2 రోజుల వందేస్తాం. వందేస్తాం 2 రోజులలో. 100 షర్ట్లు అయినా కానీ పాయింట్లు అయినా కానీ 3 రోజులకు పాయింట్లు వందేస్తాం. 2 రోజులకు షర్ట్లు అయితే 2 రోజులకు వందేస్తాం. కుట్టేవాళ్ళం. ఇప్పుడు అసలు మాకు ఇక్కడ ఏం లేదు ఇప్పుడు కుట్టడానికి. ఆ రేవంత్ రెడ్డి అన్న వేరే వాళ్ళకి ఇచ్చి మాకు ఇప్పుడు కుట్టడానికి ఇబ్బంది పెడుతుండు. మరి ఆ ఓట్లు వేసి గెలిపించినందుకు మహిళలకు మంచిగా చేస్తాడనే కదా, మాకు అక్క చెల్లెళ్ళకు మంచిగా చేస్తాడనే కదా మేము ఓట్లు వేసి గెలిపించింది. ఇప్పుడు ఏం చేస్తుండే ఆయన? మాకు ఏం చేస్తలేడు ఆయన. మేము ఒట్టిగా ఉన్నాం. 2 రోజులు ఒట్టిగా ఉన్నాం, ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు 2 రోజులు ఇదివరకు సగం బట్టలు అయిపోయేది కనీసం మిమ్మల్ని పక్కన పెట్టి డాక్రా మహిళలు ఎంచుకుర్రు, వాళ్ళు కూడా కుడతలేరు. పక్క వాళ్ళకి ఇస్తారంట. మరి వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టిపిస్తారంట. వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టిపించే వాళ్ళు మాకే ఇచ్చి ఇక్కడ మా మహిళలకే ఇచ్చి కుట్టిపిస్తే మేము కూడా ఇంత ఉపాధి ఉంటుంది కదా, మాకు కూడా ఇన్ని డబ్బులు వస్తాయి కదా. యాక్చువల్గా ఈ పథకం వచ్చిందే స్థానికంగా ఉన్నటువంటి టైలర్లకు ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతోనే ఇదివరకు గవర్నమెంట్లు ఈ పథకాన్ని తీసుకొచ్చినాయి. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు, ఇప్పుడు గద్దెనెక్కిన ప్రభుత్వాలు, ప్రజాపాలన అంటూ గద్దెనెక్కిన ప్రభుత్వాలు మిమ్మల్ని పక్కన పెట్టడాన్ని ఎట్లా చూస్తాము? పొట్ట కొడుతున్నట్టే చూస్తుండే ఆయన రేవంత్ రెడ్డి అన్న. మమ్మల్ని పొట్ట కొట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. మాకు అక్క చెల్లెళ్ళకు మంచిగా చేస్తా అంటుండు. ఆయన ఏం మంచిగా చేస్తుండు? అన్ని గెలిపించినాక మేము అని చేస్తా, ఈ అక్కకు చేస్తా, ఆ అక్కకు చేస్తా, ఈ చెల్లెకి చేస్తా అంటుండు. ఏం చేసుకోస్తాడు? గెలిచిండు కానీ ఏం చేస్తుండు? ఇంతవరకు ఏం చేయలేడు. ఆయన ప్రవేశపెట్టినటువంటి 6 పథకాల్లో మహిళలకి అంటే ఇంట్లో ఉన్నటువంటి అత్తకు కానీ లేదంటే కోడలికి కానీ 2500 ఉపాధి హామీ కింద ఇస్తామన్నారు. సో అవి మనకు పథకం కింద రాకపోయినా కనీసం మీ చేతిలో ఉన్నటువంటి పని పోకున్నా బాగుండేదేమో. అవి పథకం కింద రాకున్నా కానీ మా చేతిలో పని పోయింది కదా మేడం. ఎవరికి రాలేదు. 2500 రాలేదు. రేషన్ కార్డులు ఏవి లేవు. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి చేస్తాను ఆమె ఇచ్చి ఇంతవరదాకా ఆమె ఏది లేదు, ఏం వేయలేడు ఇంతవరదాకా. ఉన్నాయి అన్నీ వీకేసుకుంటుండు. మా కొడుకుకి ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అయ్యి. రేషన్ కార్డు లేదు ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి. ఏమి కొత్త రేషన్ కార్డులు లేవు. పింఛన్లు ఇస్తాను, పింఛన్లు లేవు, ఏవి లేవు. ఒక రుణమాఫీ, రైతులకు ఇచ్చేటువంటి రుణమాఫీ తప్ప అన్నీ అమలు చేస్తున్నాము. ఇటు ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, 2500 కావచ్చు, అన్ని ఇస్తున్నామనే చెప్పుకుంటూ వస్తుంది కదా. మరి మీ వరకు ఏమేమి అందినాయి? మా వరకు ఏది అందలేదు. ఫ్రీ కరెంట్ అందలేదు మాకు. ఏది 2500 ఇస్తానడు, 2500 అందలేదు. రేషన్ కార్డులు వస్తాయన్నారు, రేషన్ కార్డులు అందలేదు. ఏవి అందలేవు మాకు ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు రోజు అంటే ప్రతి సంవత్సరం కలకల్లాడుతూ కనిపించే ఈ ఏదైతే శిక్షణ శిబిరం ఉందో కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉంది. పని లేదు, దుమ్ము పట్టి ధూళి పట్టి ఉన్నాయి మిషనరీస్ అన్నీ. అసలు మీకు పని లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులకి ఏం చెప్తారు? పని ఇవ్వాలని చెప్తున్నాం. మాకు ప్రభుత్వానికి మాకు పని, బట్టలు కుట్టే శిక్షణ మాకు ఇవ్వాలి. మేము ఇస్తే రోజుకి ఇంత పని అన్నట్టు చేసుకుంటాం. మేము వేరే వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇవ్వండి. మేము కుట్టుకుంటాం. మేము ఎప్పుడు దీని మీదనే మిషన్ల మీదనే ఆధారపడి ఉంటాము. మిషన్ మీరు అంతా బట్ట తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తాం. మేమేం కుట్టుకోవాలి? మాకు ఇంట్లో మాకు ఎంత కష్టం అవుతుంది. మాకు కొంచెమన్నా మేము ఇంట్లో నడిపించుకుంటాం కదా ఇవి కుట్టుకుంటే. 4 నెలలే పని ఉంటుంది అంటారు మీకు యూనిఫామ్లో కుట్టేది. ఈ 4 నెలల్లో ఎంత సంపాదిస్తుండే ప్రతి సంవత్సరం మీరు? 4 నెలల 40,000 దాకా సంపాదిస్తాను నేను. 40,000 దాకా మంచిగా కుడతాను. 50,000 కూడా 60,000 కూడా సంపాదిస్తాను. అంటే ఆన్ అండ్ యావరేజ్ 8 నుంచి 12,000 నెలకు వచ్చేవి నీకు. మరి ఇప్పుడు వస్తలేవు. మరి ఎట్లా ఇంట్లోకి నడిపించేది ఎవరు? మళ్ళీ ఇంట్లో ఇంకా పని చేసేటోళ్ళు ఉండరా? నువ్వేమన్నా పని వెతుక్కుంటున్నావు? ఇంకేమన్నా చేసుకునే కెపాసిటీ బయటికి పోయి ఏదైనా పని వెతుక్కునేది? అదంతా బయటికి పోయే ఫెసిలిటీ లేదు మా దగ్గర. ఉంటే ఇన్నే కూర్చొని కుట్టుకోవాలన్నట్టు మాకు బాధ. ఇంటి దగ్గరనే ఉంటుంది మాకు. ఇక్కడనే వస్తాం, 8 గంటలకు వస్తాం, 9 గంటలకు వస్తాం, రాత్రి 8 గంటల దాకా కుట్టుకుంటాం. ఇక్కడ పక్కపక్కే ఉంటాయి ఇండ్లు కాబట్టి ఇక్కడనే కుట్టుకుంటాం. మేము ఎన్నేళ్ళ సంధి చేస్తున్నావు? ఈ 12 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ చేయబట్టి. 12 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం. 12 ఏళ్ళ పని పోయింది.